ముఖ్యంగా ఈరోజు పులివెందుల అనే పేరు అంటే చరిత్రలో పులివెందుల గురించి ఎప్పుడన్నా కానీ పులివెందుల్లో అంటే చరిత్రలో పులివెందుల పేరు ఉన్నంత వరకు కూడా ఆ రోజు జరిగిన సంఘటన అంటే వివేకానంద రెడ్డి గారి హత్య అనేది ఒక చరిత్ర పుటంలో పులివెందుల హిస్టరీలో అత్యంత ఒక దారుణమైన ఒక బాధాకరమైన సంఘటన. తర్వాత ఈరోజు ఏదైనా కానీ వ్యవస్థలను ఉండి డబ్బులుండి తర్వాత వ్యవస్థలన్నింటినీ మేనేజ్ చేసి తాత్కాలికంగా ఏమన్నా శిక్ష నుంచి ఎవరన్నా ఇంకా దాంట్లో ఎవరన్నా తప్పించుకోవచ్చు. కానీ ఈ హత్యతో సంబంధం ఉన్న ప్రత్యక్షంగా సంబంధం ఉన్న వాళ్ళు కానీ తర్వాత పరోక్షంగా సంబంధం ఉన్న వాళ్ళు కానీ ఎప్పటికీ కూడా ఒకవేళ ఇక్కడ ఏదన్నా మీరు మేనేజ్ చేయగలరేమో కానీ తర్వాత దేవుడు అనేవాడు ఉన్నాడు, తర్వాత కర్మ సిద్ధాంతం అనేది ఒకటి తప్పకుండా ఉంది. కాబట్టి వాటికైతే తప్పకుండా బలవుతారు. ఎందుకంటే ఇది అత్యంత చాలా చాలా దారుణమైన విషాదకరమైన సంఘటన. నమ్మించి సొంత ఇంట్లో జరిగిన సంఘటన. ఇది చాలా అంటే ఒక రకమైన నమ్మక ద్రోహం లాంటి చాలా దారుణమైన హత్య. కాబట్టి ఇది కర్మ సిద్ధాంతం నుంచి తర్వాత ఎవరు కూడా తప్పించుకునే పరిస్థితి లేదు. తర్వాత సునీతమ్మ గారి ఏదైతే ఈరోజు పోరాటం చూసి అందరూ మాకు ఇలాంటి కూతురు ఎందుకు లేదని ఆలోచన చేసే పరిస్థితిలో ఆమె ఈరోజు పోరాటం ఆమె పోరాట ఫలితం తప్పకుండా ఆ కుటుంబానికి కానీ తప్పకుండా న్యాయం జరుగుతుంది. అలాగే పెద్ద ఆయన వివేకానంద గారి ఆత్మ కూడా శాంతి కలగాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ 100% తప్పకుండా దీంట్లో సంబంధం ఉండి ప్రత్యక్ష సంబంధం ఉండాలకు పరోక్ష సంబంధంగా ఉండాలకు కూడా తప్పకుండా ఆ దేవుని వచ్చి దయతో శిక్ష అయితే తప్పకుండా పట్టాలని మేము పోరాటం విజయవంతం కావాలని కూడా ఆశిస్తాము. ఇన్వెస్టిగేషన్ మేము చేశాము. ఏదనంటే కింద కోర్టుకు వెళ్లి ఆ తర్వాత చూడండి అనేది దాని మీద ఇప్పుడు సునీత మేడం గారు కూడా ఎలాబొరేటెడ్ గా ఇచ్చారు. ఏమి ఇచ్చారు ఏమని కూడా ఇంకా డీప్ స్టడీ కూడా చేయలేదు. అది కింద కోర్టులోకి పోయి ఇంకా ఏమేమి ఉన్నాయో మీ అన్ని పెట్టి 4 weeks లో అన్ని కూడా కంప్లీట్ చేసి ట్రయల్ స్టార్ట్ చేయమని కూడా చెప్పారు. ఇప్పుడు మాకు ప్రధానంగా దీంట్లో ఏదన్నా కాన్స్పిరసీ ఉందేమో అనేది ఒకటి అడుగుతున్నాం. రెండోది వచ్చేసి తొందరగా ట్రయల్ జరపమని కూడా మా డిమాండ్ అడుగుతాం. ఆ ట్రయల్ జరపమని కూడా 4 weeks లో ఇవన్నీ కూడా ఏమేమి దాని మీద వచ్చినాయో అలిగేషన్స్ కానీ రిక్వెస్ట్ అభ్యర్థనలు కానీ అవన్నీ కూడా పరిశీలించి 4 వారాల లోపల క్లోజ్ చేసి ట్రయల్ జరపమని కూడా చెప్పినారు. ట్రయల్లో అయినా ఇప్పుడు ఉండే వాళ్ళు ఎక్కువ అందరు ఉన్నారు, ఉండేది ఒకరే. వాళ్ళ కోసమే ఈ ఫైట్ వాళ్ళే చేశారనే కదా ఇదంతా. ఈ ప్రయత్నం అంతా కూడా దాని వెనక వాళ్ళు ఉన్నారనేదే ఇదంతా. అది ఇంకా కొంచెం ట్రయల్ కోర్టుని చూసుకోమని చెప్పినారు. చూద్దాం కోర్టు ఎక్కడ న్యాయం జరుగుతుందని అది అంటే అసలైన కుట్రదారుని ఎంక్వైరీ ఇప్పుడు అది భారతదేశంలో అత్యంత ఏదైనా దర్యాప్తు అవన్నీ మనం మాట్లాడడం అనేది కూడా ఇది కాదు. ఏంటంటే ఇప్పుడు ఏది ఏమైనా కూడా సుప్రీంకోర్టును వాటిని మనం గౌరవించాల్సిందే, ఫాలో కావాల్సిందే. కానీ మనకు అన్యాయం అది మనకు అన్యాయం జరగదని తెలిసినప్పుడు ఇంకో రూట్ లో పోయి ఏదో రకంగా దాని మా పోరాటాన్ని ఖచ్చితంగా ఎవరైతే ఇందాక చెప్పినట్లు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అనేది పరోక్షం అనేది ఇంకా అదే నేను అనేది వాళ్లకు తప్పకుండా ఏ రకంగా కోర్టుకు రావాలో ఆ రకంగా అయితే తప్పకుండా 100% లాగుతాం. పొలిటికల్ త్వరలో స్థానిక ఎన్నికలు వస్తాయి.